ల్యాచ్ వర్సెస్ ఫ్లాప్ ఈ రెండింటి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఒక మంచి ఐడియా అయితే వచ్చింది. జనరల్ గా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నేర్చుకుంటున్న వాళ్ళందరికీ కామన్ గా ఉండే కన్ఫ్యూజన్ అయితే ఇది. ల్యాచ్ ఫ్లాప్ కూడా రెండు చేసే పని అయితే ఒకటే, 1 బిట్ స్టోరేజ్ ఎలిమెంట్స్ రెండు కూడా నథింగ్ బట్ 1 గానీ 0 గానీ స్టోర్ చేసుకుంటే. కానీ మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే హౌ దే ఆర్ రెస్పాండింగ్ టు ద న్యూ డేటా. ఇదే మనకు అసలు మెయిన్ పాయింట్. ల్యాచ్ లెవెల్ ట్రిగ్గర్డ్ అని, ఫ్లాప్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ అని మనకు తెలుసు. నీకు ఆల్రెడీ డిఫరెన్స్ తెలుసుంటే వెల్ అండ్ గుడ్. లేకపోతే నేను ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే క్లియర్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడు. ఎగ్జాంపుల్ ఏంటంటే కాసేపు మీ ఇంటి డోర్ ని ల్యాచ్ అనుకుందాం. ఒక 1 అవర్ డ్యూరేషన్ వరకు డోర్ అయితే ఓపెన్ చేసి పెట్టు. నథింగ్ బట్ ఆ 1 అవర్ ఒక లెవెల్ అనుకుందాం. డోర్ ఓపెన్ చేసి పెట్టావు కాబట్టి వస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ రావచ్చు, ఫ్రెండ్స్ రావచ్చు, దొంగ వాళ్ళు కూడా రావచ్చు. ఇక్కడ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ని రైట్ డేటా అనుకుంటే దొంగ వాళ్ళని రాంగ్ డేటా అని అనుకుందాం. మనకి రాంగ్ డేటా అయితే వద్దు, బట్ నువ్వు డోర్ ఓపెన్ చేసి పెట్టావు కాబట్టి ఆ రాంగ్ డేటా కూడా వస్తుంది లోపలికి. యాక్చువల్గా అయితే రాంగ్ డేటా మనకు అవసరం లేదు, జస్ట్ రైట్ డేటా మాత్రమే కావాలి. ఇప్పుడు ఆ మెయిన్ డోర్ ని కాసేపు మనం ఫ్లాప్ అనుకుందాం. కానీ ఇప్పుడైతే నువ్వు డోర్ ఓపెన్ చేసి పెట్టలేదు. ఆ పర్టికులర్ 1 అవర్ లో 30th మినిట్ దగ్గర మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరొకరు వస్తారని చెప్పేసి ఇన్ఫార్మ్ చేశారు. నువ్వు జస్ట్ ఆ 30th మినిట్ దగ్గర డోర్ అయితే ఓపెన్ చేసావు. నథింగ్ బట్ ఆ ఎడ్జ్ దగ్గర డోర్ అయితే ఓపెన్ చేసావు అనుకుందాం. ఇప్పుడేమవుతుందంటే ఆ 30th మినిట్ దగ్గర డోర్ ఓపెన్ చేసావు కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు లోపలికి వస్తారు. ఇక్కడ మ్యాటర్ డోర్ ఓపెన్ చేయడం మాత్రమే కాదు, ఆ డోర్ ని కూడా ఎంత ఫాస్ట్ గా క్లోజ్ చేస్తున్నావు అన్నది కూడా పాయింట్. ఎందుకంటే నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత దొంగ వాళ్ళు లోపలికి వస్తున్నారు అనుకుందాం. వాళ్ళు వచ్చేంత వరకు డోర్ అయితే ఓపెన్ చేసి పెట్టాం కదా, వాళ్ళు రాకముందే డోర్ అయితే క్లోజ్ చేస్తావు. నథింగ్ బట్ నువ్వు రాంగ్ డేటాని రిజెక్ట్ చేస్తున్నావు, అలౌ చేయట్లేదు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ల్యాచ్ కింద చూసినప్పుడు ఆ 1 అవర్ డ్యూరేషన్ వరకు ఒక లెవెల్ అనుకుంటే డోర్ అయితే ఓపెన్ చేసి పెట్టావు. రైట్ డేటా వచ్చింది, రాంగ్ డేటా కూడా వచ్చేసింది. సో ఇప్పుడు కనుక చూసుకుంటే 30th మినిట్ దగ్గర అంటే నథింగ్ బట్ స్పెసిఫిక్ ఎడ్జ్ దగ్గర మాత్రమే డోర్ ఓపెన్ చేసి పెట్టావు. అది కూడా రిక్వైర్డ్ టైంలో ఓపెన్ చేసి క్లోజ్ చేసేసావు. నీకు నథింగ్ బట్ రైట్ డేటా మాత్రమే లోపలికి వచ్చింది, రాంగ్ డేటాని నువ్వు అలౌ చేయలేదు. సో మెయిన్ గా ల్యాచ్ కి ఫ్లాప్ కున్న డిఫరెన్స్ అయితే ఇదే. ఇంకా టెక్నికల్ గా చూసుకుంటే పవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూలో, సర్క్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. మెయిన్ గా రెండింటికి ఉన్న డిఫరెన్స్ అయితే ఇదే, హౌ దే ఆర్ రెస్పాండింగ్ టు ద న్యూ డేటా. ఇదే మ్యాటర్ అవుతుంది. ఇంకుంటా మరి, బై.